వాసి యోగము. ఇందాక దానికి దీనికి చాలా దగ్గర పోలిక. అక్షరాలు కూడా చిన్న చిన్న సవరణ చేస్తే ఇందాక మనం చెప్పుకున్నది వేసి యోగం, ఇది వాసి యోగము అంటారు. ఎంత చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే త్వరగా మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి, కంగారు పడేదానికి, తికమక పడేదానికి అవకాశం ఉండదు. కాబట్టి పక్కనే చెబుతున్నాను. ఇది అర్థమవుతుంది కదండి. అలాగా చాలా చిన్న తేడా ఉంది. కాబట్టి సీమ్ ఇందాకనూ ఉంది, ఇప్పుడు ఉంది. ఈ యోగం ఇందాకనూ ఉంది, ఇక్కడ ఉంది. ఇందాక వే ఉంది ఇక్కడ, ఇప్పుడు మాత్రం వా రాసిన ఇక్కడ వాసి యోగం అంటారు. దీనికి దానికి తేడా ఏంటంటే చాలా చిన్న తేడా. ఆ చిన్న తేడా ఏమిటి అన్నట్టయితే ఇక్కడ మనము ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, రవి నుంచి ద్వితీయ స్థానం చెప్పుకున్నాం. ఇప్పుడు రవి నుంచి వ్యయ స్థానంలో ఇందాకదే తీసుకుందాం. ఉదాహరణకి ఇది లగ్నం అనుకున్నామండి. ఓకే, ఈ లగ్నం నుంచి రవి ఇక్కడే ఉన్నారనుకుందామండి. ఇందాకట్లాగే అనుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. ఇందాక 2వ స్థానంలో చెప్పుకున్నాం మనం కదా. ఇప్పుడు రవికి వ్యయస్థానంలో గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ రవి నుంచి వ్యయస్థానంలో ఏర్పడేటటువంటి యోగం ఏ గ్రహమైనా కావచ్చు. ఇక్కడ కూడా అలాగే శుభాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇందాక గ్రహాలే వేసుకుందాం. శుక్రుడు, బుధుడు, కుజుడు పెట్టుకున్నామండి. అవే గ్రహాలు పెట్టుకుందాం, అదే లగ్నం పెట్టుకున్నాం, అదే రవి అక్కడే ఉన్నాడు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నది ద్వితీయ స్థానం, ఇప్పుడు వ్యయ స్థానం. ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే రవికి వ్యయస్థానం అంటే 12వ స్థానం. కానీ మీరు లెక్క పెట్టుకోండి. ఇక్కడి నుంచి రవి దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12వ స్థానం. ఈ 12వ స్థానంలో ఉండటం వలన మనం సామాన్యంగా మనం జాతకంలో ఏం చెబుతూ ఉంటాము, వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 6, 8, 12 దుష్ట స్థానాలు, అందుచేత యోగించజాలం అని మనం దాని ప్రకారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ యోగాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి మరి ఇక్కడ ఈ 3 గ్రహాలు యోగించకూడదు, అంతే కదండి. కానీ ఇక్కడ ఒక యోగం ఏర్పడింది. ఈ యోగం ద్వారా ఏంటిది, రవికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయని చెప్పేసి మనకు చెప్తున్నాం. ఇక్కడ ఈ రకంగా మనం చెప్పేటటువంటిది జాతకరీత్యా వచ్చేది. ఈ యోగం వదిలిపెడితే అదే చెప్తాం ఫలితాలు. ఇక్కడ మీకు ఈ వాసి యోగం ద్వారా ఈయన యోగిస్తున్నాడు, ఈయన యోగిస్తూ ఉన్నాడు. అర్థమైంది కదండి. ఇక్కడ మీకు దీనివల్ల ఈ జాతకుడికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే వ్యయ స్థానంలో ఈ గ్రహాలు అంత చెడు చెయ్యజాలవు. ఇక్కడ వీళ్ళ జీవితంలో సంతృప్తి, ఒక ఔదార్యం, ఇలాగే ఒక స్థిరత్వం, ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జాతకుడికి. ఇది నిజానికి మనం ఈ 3 మనం జాతక రీత్యా అయితే సరిపడదు, మంచిది కాదని చెప్పేస్తూ ఉంటాం. కాకపోతే బుధుడు మాత్రం యోగకారకుడు అని చెప్తాం. ఎందుకని, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి, వ్యయాధిపతి వ్యయ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడు యోగకారకుడుగా మనం చెప్తున్నాం అండి. ఇప్పుడు మాత్రం ఈ యోగం ద్వారా మీరు పరిగణన తీసుకున్నట్టయితే ఖచ్చితంగా శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అది గమనించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. శోభం.